మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక, ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడు ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటంటే సరస్వతీ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు. కాబట్టి సరస్వతీ ప్రార్థన చేయకూడదు. సరస్వతీ ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు? 6 నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు. వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా? బీటెక్కే. బ్రిడ్జి కూలిపోతుంది, ఈయనకి 20 ఫ్లాట్లు కొంటాడు. ఇప్పుడు ఏమైంది? సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణై. గుణము శీలము లేని చదువై కూర్చుంటుంది. గుణము శీలము లేని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము కొంతవరకు మాత్రమే. వాడు ఒక్క స్థాయిలో తప్ప అంతకన్నా వాడేం చేయలేడు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందనుకోండి, వాడి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వాడు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాడు. ఆటం బాంబు కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, కానీ వాడి తెలివితేటలు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తూనే ఉంటాయి. పెన్సిలిన్ కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, పెన్సిలిన్ కనిపెట్టిన వాడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కోట్ల మంది జీవితానికి ఉపశాంతి కలుగుతోంది. అందుకే పోతన గారు అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. జ్ఞాన కలుడు రావాడు, వాడి యందు శారద ఉన్నా అది ఉపయోగపడదు. ఉపయోగపడని చదువుగా నీ యందు చదువు ఉండకూడదు. సరస్వతి ఈజ్ దట్ విచ్ ఫ్లోస్. బాగా జ్ఞానమున్న వాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మేఘంలా ఉండాలి. తన యందున్న జ్ఞానాన్ని దాచుకోవడానికి గుండెలు పట్టకూడదు. ఇది ఎలా వర్షించేద్దాం, మనకి తెలుసున్నది ఎలా చెప్పేద్దాం అని తాపత్రయపడాలి. తాపత్రయపడి వెళ్ళి చెప్పాలి. మీరు అందుకే చూడండి, మహాత్ములైన వారందరూ కూడా, సమున్నత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక టీచర్గా రాణించాలని కోరుకుంటారు. బాలగంగాధర తిలక్ అంతే, రవీంద్రనాథ్ ఠాగోర్ అంతే, ఇవాల్టి రోజున ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతే. పనికి మాలిన వాళ్ళు మాత్రం ఒంటికి 85 ఏళ్ళు వచ్చినా గవర్నర్ పోస్టు, ఏదో సంస్థకి చైర్మన్ పోస్టు, క్యాబినెట్ మినిస్టర్ పోస్టు, రాష్ట్రపతి పోస్టు అవే కావాలి. వాడికి ఏమైనా ఉంటే కదా లోపల సత్తా. కింద సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చేస్తే సంతకం పెట్టి భోగాలు అనుభవించడానికి వస్తాయి. తనలో ఉన్న దాన్ని దాచుకోలేక చల్లుదాం అనుకున్న వాడికి ఇంకొకసారి రాష్ట్రపతి నువ్వు ఇస్తానన్నవాడు గుచ్చుకోడు. వాడు టీచర్గా ఉండి 10 చోట్లకి వెళ్ళి పాఠాలు చెప్తానంటాడు. ఒక బాలగంగాధర తిలక్ని, అయ్యా మీకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అలాంటి మంత్రుల్ని తయారు చేయగలిగిన కార్ఖానాలకు యజమానిని నేను, విద్వాంసుల్ని విజ్ఞానుల్ని తయారు చేసే అధ్యాపకుడిని నేను, నాకు పదవి ఎందుకురా, నాకు ఇవ్వగలిగిన పదవి లోకంలో లేదన్నారు. అధ్యాపకుడైన వాడు అంత గౌరవనీయుడు. అంతకు మించినటువంటి గొప్పతనం ఎక్కడుందండి లోకంలో? అందుకే సరస్వతి అంటే ప్రవాహం ఒక చోట ఉండదు. సరస్వతి నిలబడిపోతే కుళ్ళు కంపు వస్తుంది. సరస్వతి కానీ లోపల ఉండిపోయింది అనుకోండి, వాడు పనికిరాడు. సరస్వతి విద్యాధనం సర్వధన ప్రధానం యయే కృతే వర్ధతయే వనిత్యం నచోరహార్యం నభ్రాతు భాజ్యం నచ భారకారి. అది దొంగల చేత దొంకిలింపబడదు.
నచోరహార్యం నచ రాజహార్యం. రాజులు దాన్ని ఏం బలవంతంగా తీసుకెళ్ళిపోలేరు. ఐశ్వర్యం ఉంటే ట్యాక్స్ పెంచి పట్టుకుపోతారేమో, లోపల ఉన్న విద్యనవుడు పట్టుకెడతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజనీయుడే. కాబట్టి నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం, అన్నదమ్ములు పంచుకోలేరు. న భ్రాతుభాజ్యం నచ భారకారి. డబ్బుంటే సూట్ కేసు పట్టుకెళ్ళడానికి భయంగా ఉండొచ్చేమో, ఎంత విజ్ఞానం లోపలున్నా సంతోషంగా ఉంటాడు కానీ అదేం భారంగా ఉండదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. బాహ్యమైన ధనాన్ని ఖర్చు పెడితే తగ్గిపోతుంది, విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. విద్యాధనం సర్వధన ప్రధానం, అన్ని ధనముల కన్నా విద్యాధనమే గొప్పది. అటువంటి విద్యాధనం ప్రవహిస్తూ ఉండాలి. ఈ ప్రవహించాలంటే అమ్మవారి అనుగ్రహం లోకమంతా వెదజల్లబడాలంటే చదువు చెప్పే ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రతి చోట సరస్వతీదేవి ప్రార్థన జరగాలి. ఆ ప్రతి చోట సరస్వతీదేవి మూర్తి ఎదురుగుండా ఉండాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ సరస్వతీ ప్రార్థన చేస్తే అని కళ్ళురిమి చూస్తున్నారు కలిపురుషుడి లక్షణాలు. కానీ వేరొకరు వారి పేర్లు మీదే పాఠశాలలు పెట్టి ప్రార్థనలు చేయించినా అడిగే దమ్ము కొంతమందికి ఉండదు. ఎందుకుండదు అంటే వాళ్ళకి కావలసింది ఓట్లు తప్ప ప్రజల యొక్క అభ్యున్నతి, ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకి అక్కర్లేదు. కానీ వాళ్ళ పిల్లాడితో మాత్రం సరస్వతీ ప్రార్థన చేయించకుండా వాళ్ళు పంపరు. కాబట్టి సరస్వతీ ప్రార్థన అన్నది ఎంత అవసరమో మన బిడ్డలకి. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితేనే వాడు కీర్తివంతుడు. లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా అటువంటి కొడుకుని కన్నందుకు తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలంచుకోవలసిన రోజు రావచ్చు. వాడు చదువుకుంటే ఎవరికి కావాలి, అధికారంలో ఉంటే ఎవరికి కావాలి. 10 మందికి పనికొచ్చిందా నీ చదువు, 10 మందికి పనికొచ్చిందా నీ అధికారం? ఇది ప్రశ్న. అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవారిని అంత గౌరవించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి శరీరం వదిలిపెడితే అబ్దుల్ కలాం గారు ఆ రోజుల్లో రాష్ట్రపతి. ఉత్తరక్షణం బయలుదేరి ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి, నన్ను కన్న తల్లి ఈ భారతమాత, నాకు జన్మనిచ్చిన తల్లి మా అమ్మ, నాకు వేరొక తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారని పాడిమోశారు. ఎందుకని? ఆ సరస్వతి కటాక్షం వ్యక్తిని అంత ఎత్తుకెత్తుతుంది. అది ఇతరులు పొందేటటువంటి భాగ్యం కాదు, అది ఒక్క సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే సాధ్యమవుతుంది. అయితే ఒకటి, దానివల్ల అహంకారం పొందకూడదు. గర్వం పొందితే అంత తొందరగానూ పోతుంది. ఇది ఆ తల్లి కటాక్షం తప్ప నేనుగా సున్నా. ఈ మైకు నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను సరస్వతీ కటాక్షం గురించి అంటే మీరేమంటారు? నోరు ముయ్యి, నీ వెనక ఆయన చెప్పాడు అంటారు. ఈ మైకు ముందు నేను కూర్చుంటే మైకు మాట్లాడినట్టే లోపల కూర్చుని ఆ తల్లి మాట్లాడుతుంటే ఆ తల్లికి నేను మైకు. ఈ మైకు ఎలా నా ప్రవచనానికి తాను కీర్తి పొందలేదో, నిజానికి లోపల కూర్చుని మాట్లాడుతున్న ఆ తల్లికి మైకు నేను కాబట్టి నా గొప్పతనం ఏమీ ఉండదు అని బతికినంత కాలమే ఆమె అనుగ్రహం. అతిశయాన్ని పొందితే అయితే మాట్లాడు చూస్తానని ఆవిడ పక్కకి తప్పుకుంటుంది, బతుకు బయటపడిపోతుంది. కాబట్టి విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరంలోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. డబ్బు సంపాదించు వద్దని ఎవరు అనలేదు, ధార్మికంగా సంపాదించు. కానీ మనిషివై పుట్టినందుకు అన్నిటికన్నా సంపాదించి తీరవలసింది ఏదైనా ఉంటే విద్య. ఆ విద్య సరస్వతి కటాక్షంతో రావాలి. నువ్వు ఏ విద్య నేర్చుకున్నావన్నది కాదు, ఏ విద్య అయినా పరమేశ్వరుణ్ణి చేరడానికి కారణం కావచ్చు.